అమలు విషయానికొస్తే మీరిస్తానన్న 6 గ్యారంటీలు, అదేవిధంగా 420 హామీలు. సరే 420 హామీలు మీరు ఇచ్చారో లేదో, అది ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ దాన్ని ప్రాపగండ చేస్తుంది. 420 హామీలు మేము ఎక్కడన్నాము అన్నాము అన్నాను. సరే అది ఇచ్చారో లేదో తర్వాత పక్కన పెడితే, మరి ఏదైతే ఈ 6 గ్యారంటీల విషయంలో కేవలం మహిళలకు ఇస్తానన్నటువంటి ఏదైతే బస్సు ఫ్రీ, దాంట్లో కూడా విపరీతమైనటువంటి వ్యతిరేకత ఎదురవుతా ఉంది. ఎందుకంటే ఆ బస్సు ఫ్రీ అనేది తీసేయమని కొంతమంది మహిళలు అంటున్న టైంలో కూడా దాని మీద కొంత వ్యతిరేకత వస్తూ ఉంది. ఇంకా ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే మహిళలకు ఇస్తానన్నటువంటి 2500లో మీరు సక్సెస్ కాలేకపోయారు. అదేవిధంగా 4000 పెన్షన్ విషయంలో కూడా మీరు సక్సెస్ కాలేకపోయారు. ఇక అదేవిధంగా రేషన్ కార్డుల విషయంలో సక్సెస్ అయ్యారు. అదేవిధంగా సన్న బియ్యం ఇవ్వడంలో సక్సెస్ అయ్యారు. ఇక కొన్ని అంశాలు ఇంకా అలాగే పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే నిరుద్యోగ వృత్తి విషయంలో మీరు సక్సెస్ కాలేకపోయారు. అసలు ఏంటి మరి? నిజంగానే ఇంకా చాలా మీ ముందు అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు చూస్తేనేమో ఒకవైపు మూసీ రివర్ ఫ్రంట్, మూసీ సుందరీకరణ అంటున్నారు, అదేవిధంగా హైడ్రా అంటున్నారు. ఇన్ని సమస్యలు మీ ముందు పెట్టుకుని వీటి మీదకి వెళ్ళి ఈ జటిలమైనటువంటి కార్యక్రమాలు పెట్టుకుని ఎందుకు ఇబ్బంది పడుతున్నారనిపించట్లేదు? నిజంగానే అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేయగలుగుతారనుకుంటున్నారా మీరు? వాస్తవంగా 6 గ్యారంటీల విషయంలో 100% నేను చెప్తున్నా, ఏ ఒక్క హామీని విషయం కూడా మేము విస్మరించలే. ఒక హామీ మినహాయించి మిగతా అన్ని కూడా చేస్తూ పోతున్నాం. 6లో ఒకటి పెన్షన్ మాత్రమే ఇంకా కొంత పెండింగ్ లో ఉన్నది. నేను ఏమంటున్నా, దాంట్లో మహాలక్ష్మిలో ఒక భాగం. ఈరోజు మహాలక్ష్మి పథకంలో గ్యాస్ సిలిండర్ ఉంటుంది, దాంతోపాటు 2500 ఉంటుంది, ఫ్రీ కరెంట్ ఉంటుంది. కొన్ని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అంశాలు ఉన్నాయి. 6 అంశాలు ఉన్నాయి. 6లో సబ్ అంశాలు కొన్ని ఉన్నాయి. దాంట్లో 420 గాళ్ళు చెప్తున్న మాటలు 420 హామీలని, కానీ ఎక్కడ కూడా 420 హామీలు ఏం లేవు. చాలా స్పష్టంగా చెప్పగలరు. వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళైతే అట్లా గతంలో కొన్ని 100 హామీలు ఇచ్చారు కదా, వాళ్ళలాగా మేము ఇష్టమైనట్టు చెప్తలేము. 120 హామీలు ఇచ్చారు మరి గతంలో కేసీఆర్ హయాంలో. దానికంటే వాళ్ళు ఇంకెక్కువ హామీలు ఉంటాయి. సరే మేము అనుకున్నాం 100 రోజులు చేస్తామని, అది కూడా నేను బ్యాలెట్ పేపర్ కూడా రాసిచ్చాం. ఎందుకు అనుకున్నాం? సరే ఎంత ఏమైనా మనం రాష్ట్రంలో బడ్జెట్ ఉంటుంది కదా, 100 రోజులు కంపల్సరీ మనం అధికారంలో వచ్చిన వెంటనే చేస్తాం. అధికారంలో వచ్చిన తర్వాత కుండలో చూస్తే డబ్బులు లేవు, ఏం చేయమంటారు? ఇక్కడ లంకి బిందులు ఉంటాయేమో అనుకున్నా, కానీ అక్కడ ఖాళీ బిందులు ఉన్నాయి అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే అన్నారు. సో అసలు నిజంగానే మరి రాష్ట్ర బడ్జెట్ ఏంటో, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటో, రాష్ట్ర ఖజానా ఏంటో ఇవన్నీ తెలుసుకోకుండా ఎలా రాజకీయాలు చేస్తారండి మీరు? ఇప్పుడు మనం బయట మాట్లాడడానికి చాలా మాట్లాడతాం, కానీ ఆ కుండలో ఏముంటుంది ఎట్లా తెలిసిపోతుంది? డబ్బు ఉందా లేదా? నువ్వు ఎప్పుడైనా పవర్లో వస్తే కదా. ఇప్పుడు ఏమైనా మా సిఎపి లీడర్కి ఏమైనా, మా బట్టి విక్రమార్కకి ఏమైనా ఇంత డబ్బు ఉందని వాళ్ళు ఏమైనా చూపెట్టేటోళ్ళ? ఇంకేమున్నా వాళ్ళు వాడుకుంటారు. సరే మనం అనుకున్నాం, సరే ఎంత లేదా అనుకున్నా ఎంతో కొంత బడ్జెట్ ఉంటుంది కదా, మిగులు బడ్జెట్ ఇంకేదో ఉంటుంది. ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడే కాదు, మేము అప్పులు కాదు, మేము బాగానే లాభాల్లో ఉన్నాం, రాష్ట్రం లేదు, ప్రాబ్లం లేదని. సరే ఉంటే మనం చేద్దాం అనుకున్నాం. సరే డబ్బులు లేనప్పుడు సరే అయినప్పటికీ కూడా వితిన్ 2 yearsలో మనం ఏం తక్కువ చేసాం చెప్పండి? ఈరోజు ప్రీ బస్ అంటే మేము ఏదైతే ప్రమాణ స్వీకారం చేసామో December 9న, అదే రోజు మేము మహాలక్ష్మి పథకాన్ని మేము స్టార్ట్ చేసాం. అదే రోజు 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ స్టార్ట్ చేసాం. దాంతోపాటు మనం ఫ్రీ కరెంట్ ఇచ్చేసాం. దాంతోపాటు ఇందిరా మిల్లను మనం స్టార్ట్ చేసాం. సన్న బియ్యం ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా, వేరే రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు దేశంలో, లేదు. లేని చేస్తున్నాం కదా. ఇప్పుడు కొన్ని చెప్పినవి చేసినవి ఉంటాయి, చేయని కూడా చేసేవి ఉంటాయి. ఎవ్వరు కూడా కోరకం లేదన్నా, కేవలం అది బీఆర్ఎస్ మహిళలు తప్ప, బీఆర్ఎస్ పార్టీ చేసే ప్రపగండ తప్ప. అదే మా ప్రీ బస్ని తీసేసినాం అనుకో, అంటే వాళ్ళే చేస్తారు. అంటే వాళ్ళే అరే మనకి ఎందుకు ప్రీ బస్ తీసేశారు, మీరు ఇచ్చిన హామీ కదా అంటారు. కాబట్టి నేను ఏమంటా, అట్లా మాట్లాడతారు. ఇట్లా రాజకీయాలు ఎట్లా తయారైనా ఇటు అటు 2 వైపులు మాట్లాడతారు. 2 వైపులు ఏంటిది భజన చేయడానికి రెడీగా ఉంటారు. చేస్తే ఇట్లా, చేయకపోతే గట్లా. ఒక సక్సెస్ఫుల్గా కష్టాల నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తి, అదేవిధంగా ఒక నిరుపేద కుటుంబం నుంచి రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి చెప్తారన్న ఉద్దేశంతోనే నేను క్వశ్చన్ అడుగుతున్నాను. బట్ మీకు ఇప్పుడు ఉన్నటువంటి మీ నాయకుల్ని కానీ మీ ముఖ్యమంత్రి కానీ వెనక వేసుకొచ్చే కార్యక్రమాత్రం కాకుండా అసలు నిజంగానే కరెక్ట్గా నిజం చెప్పండి, నిజంగా డెవలప్మెంట్ అంతా చేస్తారని నమ్మకం ఉందా మీకు? 100% అనేది చెప్తున్నాం, మాటిస్తున్నా. పెన్షన్ అనేది 100% ఇవ్వబోతున్నాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. బట్ కొన్ని వెనుకబడడానికి కారణం ఏంటంటే మిగతా డెవలప్మెంట్. ఇప్పుడు కేవలం ఈ స్కీమ్లను వైపు వెళ్తే మిగతా డెవలప్మెంట్ ఆగిపోతుంది. విద్యాపరమైన అంశాలు ఎందుకు ఏం డెవలప్మెంట్ కావాలి, ఏం తక్కువ చేసామని రాష్ట్రంలో? ఈరోజు నా నియోజకవర్గం అన్ని చూపండి, చెప్పండి. చాలా గ్రామాలు అసలు రోడ్లే వేయలేని సంవత్సరాల నుంచి. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత రోడ్లు వేస్తున్నాం, సీసీ రోడ్లు వేస్తున్నాం, డ్రైనేజీ వ్యవస్థ బాగు చేస్తున్నాం.
అందు కూడా అంటే ఎక్కడెక్కడ ఏమేమి కావాలో ఈరోజు మమ్మంతా కూడా ప్రక్షాళన చేస్తూ పోతున్నాం కదా. నేను ఏమంటారు 10 సంవత్సరాలు పాలించినోడు ఏం చేయనిది 2.5 సంవత్సరాలు అయ్యేది ఏముంటుంది. ఈ 2.5 సంవత్సరాలు కాదు ఇంకా 5 సంవత్సరాలు వచ్చిన సమస్యలు చాలా ఉన్నాయి చేసేటి. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏమో ఆంధ్ర వాళ్ళు దోచుకునే మనమే మాట్లాడుతుంది. ప్రత్యేకమైన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాళేశ్వరం మీద డబ్బు పెడితిరి, మిషన్ కాగితాల మీద డబ్బు తింటిరి, మిషన్ భగీరథ మీద డబ్బు తింటిరి. సెక్రటరీ అవసరం లేకుండా సెక్రటరీ పెద్ద పెద్ద సెక్రటరీ కడతిరి. అంటే సరే కట్టడం అనేది మంచిదే, మేము కాదు దాన్ని ఎవరు కూడా చెప్తాము ఉండి చేస్తున్నాము. కాదు కాదు కట్టియడం కాదు, పాదాంట్లో చేయకపోతుండేనా దానికి ఎక్స్పీరియన్స్ ఇంకా టైం ఉండదు, చేసే సందర్భాలు ఉన్నాయి కదా. నేను ఏమంటున్నా అంత చేయాల్సిన ఏంటిది అంటే చరిత్రలో మన పేరు ఉండాలి. ఈ చరిత్ర నీ పేరు కోసం కాదు కదా చేసేది. ఇప్పుడు ఉన్న డబ్బుని ఎట్లా తెలంగాణ రాష్ట్రం గతంలో విధ్వంసం అయింది, దాన్ని ఎట్లా సెటరైట్ చేయాలి, సెటరైట్ చేసిన తర్వాత అనుకో ఒక్కొక్కటి ఇది చేస్తే బాగుంటుందని ఎక్కడ కూడా చేశారు చెప్పండి. కాబట్టి నేను ఏమంటున్నా ఇచ్చిన హామీలు కావచ్చు ప్రతిదీ కూడా కావచ్చు మేము చేయాలంటే కొంత సమయం పడుతుంది. దాంట్లో ఈ 5 సంవత్సరాలు సరిపోదు. తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే ఈ 2.5 సంవత్సరాలతో బాగుపడేది కాదు. ఇంకా మా ముఖ్యమంత్రి గారికి మా ప్రభుత్వానికి ఇంకా 5 సంవత్సరాలు అవకాశం ఇవ్వండి. ఇప్పుడు వస్తున్నటువంటి వ్యతిరేకతనంతా చూసుకుంటే మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు మీకు అవకాశం ఇస్తారని మీరు అనుకుంటున్నారా? అన్న ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు. రోడ్ల మీద తిరిగే లీడర్లు తప్ప జనాలు ఎక్కడ కూడా వ్యతిరేకించడం లేదు. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని హక్కుని చేసుకున్నారు. మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తా. పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, సర్పంచ్ ఎన్నికలే కావచ్చు, మున్సిపాలిటీ ఎన్నికలే కావచ్చు, బై ఎలక్షన్స్ కావచ్చు. సరే బై ఎలక్షన్ గురించి మాట్లాడేటప్పుడు చాలా మంది మాట్లాడే అధికార పార్టీ కాదు అటువైపే ఉంటారని అనుకుందాం. అయినప్పటికీ ప్రజలంతా ఇది కాదన్న. గతంలో వేరు ఇప్పుడు వేరు. ప్రజలందరూ కూడా చైతన్యవంతులైన ప్రభుత్వం చేస్తే అభినందిస్తారు, చేయకపోతే తిరస్కరిస్తారు. కానీ మెజారిటీ స్థానాలలో కూడా ఎక్కడ కూడా సర్పంచ్ కూడా మీరు ఏమైనా అనుకోండి ఎంతో నా వ్యతిరేకత అన్నప్పుడు ఓట్లు వేసేది వాళ్ళే కదా, జనాలే కదా. మరి ఓట్లు మాకు ఎందుకు వేశారు, ఏ రకంగా వేశారు ఓట్లు? డెవలప్మెంట్ చేస్తేనే కదా, అన్ని చేస్తేనే కదా. ఇప్పుడు జనాలలో ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు. కేవలం రోడ్డు మీద తిరిగేటోళ్ళు, ప్రతిపక్ష నాయకులు ఇష్ట ప్రభుత్వాన్ని బదనాం చేద్దామని ఆలోచన చేయటోళ్ళు వీళ్ళు మాట్లాడితే మీరు జనాల దగ్గర ఎక్కడికైనా వెళ్ళండి ప్రభుత్వాల విషయంలో. వాళ్ళు అనేది ఇప్పుడు రైతు భరోసా ఏమైంది సార్ అడుగుతారు. ఒకటే చెప్తున్నా, జనాలు అడిగేటప్పుడు నువ్వు గ్రౌండ్లో పోతే మీరు ఎక్కడికి వెళ్ళినా రైతు భరోసా ఏమైంది సార్, లేకపోతే 4,000 పెన్షన్ ఏమైంది సార్ అని అడుగుతారు. రైతులు కూడా అడుగుతున్నారు.